హాయ్ సార్. హలో అండి. హౌ ఆర్ యూ సార్? డూయింగ్ గ్రేట్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. గుడ్ టు హియర్. సార్, ఇప్పుడు కామన్గా చూసుకుంటే యూత్ కానీ లేకపోతే మ్యారీడ్ వాళ్ళు కానీ మెయిన్గా మెన్ చూసుకుంటే ఏమైపోతుంది అంటే మంత్ స్టార్టింగ్లో ఉన్నంత హోష్ మంత్ ఎండింగ్లో ఉండదు. ఎందుకంటే మనీ పరంగా పాకెట్ అనేది ఎంటీ అయిపోతుంది. సో అది 10,000 శాలరీ వాళ్ళైనా 1 lakh శాలరీ వాళ్ళైనా ఎండ్ ఆఫ్ ద మంత్ ఎండ్ అనేది బాగా యూజ్ చేస్తారు. సో ఇలాంటి ఒక దాంట్లో ఉండకుండా మంత్ ఎండ్ ని కూడా అదే టర్మినాలజీ ఫేస్ ఉండడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎలాంటి సేవింగ్స్ వాళ్ళు సింపుల్ గా చేసుకోవచ్చో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ అండి. సో మీకు నేను నా వెబినార్స్లో కూడా నేను ఇది చెప్తాను. ఒక పర్సన్ ఫస్ట్ ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి 5th డేట్ వరకు ఒక మెసేజ్ వస్తే అందరు సంతోషపడతారు, ఎందుకంటే శాలరీ క్రెడిట్ అవుతుంది. సో ఎవ్రీ వన్ విల్ బి సో హ్యాపీ. కానీ అదే 5th తర్వాత 6thకి ఇంకో మెసేజ్ వస్తుంది, కార్ ఈఎంఐ కట్ అవుతుంది. 7thకి ఇంకో ఈఎంఐ వస్తుంది, హోమ్ లోన్ ఈఎంఐ కట్ అవుతుంది. సో ఇట్లా ఈఎంఐస్ కట్ అయిపోయిన తర్వాత 15th డేట్కి వచ్చేసరికి యూపీఐలో 0 బ్యాలెన్స్ అని పడుతుంది. అప్పటి వరకు మనకు తెలియదు అకౌంట్ బ్యాలెన్స్ 0 అయ్యిందని. క్రెడిట్ కార్డ్స్ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఈ అంత లూప్లో. సో ఈ అంత ప్రాసెస్లో ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాము అంటే కరెక్ట్గా మన డైలీ ఎక్స్పెన్సెస్ని మనం ట్రాక్ చేసుకోలేకపోతున్నాం. సో మనము ఒక లిమిట్ అంటే నేను నా క్లయింట్స్కి నేను సజెస్ట్ చేసే ఏంటి అంటే ఎవ్రీడే ఒక 500 రూపీస్, లేదు ఎవ్రీడే ఒక 1000 రూపీస్, లేదు ఎవ్రీడే ఒక 2000 రూపీస్, ఈ లిమిట్స్ అనేవి ఖచ్చితంగా పాటించండి. నేను ఈరోజు ఎక్స్పెన్సెస్ స్టార్ట్ చేశాను, ఖర్చులు చేస్తున్నాను, నాకు శాలరీ వచ్చింది, నా ఎవ్రీడే లిమిట్ 1000 రూపీస్ మాత్రమే, లేదు నా ఎవ్రీడే లిమిట్ 100 రూపీస్ మాత్రమే. 100 రూపీస్ కంటే ఎక్కువ నేను యూపీఐ చేయను, లేదు 100 రూపీస్ కంటే ఎక్కువ నేను ఇటువంటి ఖర్చులు చేయను. ఏ రెస్టారెంట్కి పోయినా నా బడ్జెట్ ఓన్లీ 500 రూపీసే. ఇట్లా మీరు బడ్జెటింగ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు మంత్ ఎండ్ వరకు మీ శాలరీ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే అందరము ఎక్స్పెన్సెస్కి ఈఎంఐస్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్కి ఈఎంఐస్ లేవు. అది మేజర్ ఫ్యాక్టర్. మీకు అక్కడ హెల్ప్ అయ్యేది మీకు ఎస్ఐపిస్ ఒక డిసిప్లిన్. సో ఎవరైనా సరే మీరు ఆలోచన చేయండి, ఎస్ఐపిస్ అందరూ మిస్ చేస్తారు. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎక్స్టెండ్ చేస్తుంటారు, ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్ కాదు ఇంకో 6 months తర్వాత అని చెప్తారు. కానీ ఈఎంఐస్ని ఎవరిని మిస్ చేయరు. ఎందుకంటే ఈఎంఐస్ మిస్ చేస్తే బ్యాంక్ మేనేజర్ కాల్ చేస్తాడు, లేకపోతే కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేసి మనని ఊకే టార్చర్ పెడుతుంటారు. వాళ్ళ తప్పు లేదు, అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మిస్ చేసినందుకు అది మన తప్పే. కానీ మనం ఏం చేయాలి అంటే ఈఎంఐస్కి ఎంత పంచువల్గా కడుతున్నామో ఎస్ఐపిస్ కూడా అంతే పంచువల్గా కట్టాలి. ఎస్ఐపిస్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అది ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ డేట్లో పర్టికులర్ అమౌంట్ మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డిడక్ట్ కావాలని మీ అంతకు మీరు ఆథరైజేషన్ ఇస్తున్నట్లు అనమాట. అట్లా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మీకు శాలరీ క్రెడిట్ అయిన నెక్స్ట్ డేనే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీ అంతకు మీరు తీసుకెళ్ళి అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం అనేది కాని పని, ఎవరికి కాదు. సో దాని బదులు మీరు ఎస్ఐపి ఆప్ట్ చేసుకున్నారనుకోండి, డెఫినెట్గా ఎవ్రీ మంత్ ఒక 5,000 నుంచి 10,000 వరకు మీరు సేవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాంగ్ రన్లో చూసుకుంటే మీ శాలరీని కూడా ఈ ఎస్ఐపిస్ని రీప్లేస్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 8 years మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, 9th year నుంచి సేమ్ 10,000 మీకు లైఫ్ టైం వరకు రీప్లేస్ అవుతుంది అనమాట. అంటే ఎవ్రీ మంత్ 10,000 మీరు ఇన్వెస్ట్ చేస్తారు, 9th year నుంచి 10,000 దాని నుంచి మీకు వస్తుంది. ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 40 years వరకు వస్తుంది. 40 years వచ్చిన తర్వాత కూడా మీకు దాంట్లోకి లంసమ్ అమౌంట్ ఒక 25 lakhs వరకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఇది డిసిప్లిన్ అనమాట. ఈ డిసిప్లిన్ అనేది మనం ఖచ్చితంగా అందరం మిస్ అవుతున్నాము. ఇది ఎప్పుడైతే మన లైఫ్లోకి డిసిప్లిన్ అలవాటు అయిందో అప్పుడు డెఫినెట్గా మనకి శాలరీస్ అనేవి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతూ ఉంటుంది. అండ్ 30th వచ్చినా సరే మన శాలరీ అనేది 0 అవ్వకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సార్, ఇప్పుడు మీరు ఈఎంఐస్ గురించి అండ్ విచ్ ఇస్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడారు కదా. సో దీనికి ఈ సిప్ అనే దానికి ఏదన్నా ఏజ్ లిమిట్ ఉంటుందా? అండ్ కమింగ్ టు ఈఎంఐస్, అసలు ఈఎంఐస్లో వెళ్ళకుండా ఉండడానికి ఏం చేయాలి? ఓకే, ఎస్ఐపికి ఏజ్ లిమిట్ అనేది 18 years అబోవ్ ఉన్నవారు ఎవరైనా ఎస్ఐపిస్ చేసుకోవచ్చు. ఇదేమి ఒక వేరే ఎల్ఐసి పాలసీ లాగా కాదు, ఇది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మైనర్కి కూడా ఉంటుంది, కాకపోతే దానికి కొంచెం పేపర్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ నా సజెషన్ ఏంటి అంటే 18 years అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎస్ఐపి చేసుకోవచ్చు. ఒకవేళ పిల్లల పేర్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళ పేరెంట్స్ యాజ్ ఎ గార్డియన్గా ఉండి కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కమింగ్ టు యువర్ సెకండ్ క్వశ్చన్, ఈఎంఐస్కి అసలు వెళ్ళొద్దు అనుకుంటే మన లైఫ్ స్టైల్ని చెక్స్లో పెట్టుకోవడం ఇది విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే మనకి ఒక 5 lakhs కార్ ఉంది, లేకపోతే ఒక 1 lakh రూపీ బైక్ ఉంది.
మనం దాంతో సాటిస్ఫై కాము. మనకి 20 lakhs కార్ కావాలి, లేదు ఒక 30 lakhs కార్ కావాలి. మన శాలరీలో 30% 40% ఒక కార్ ఈఎంఐకి వెళ్ళిపోతుందంటేనే మనం జాగ్రత్త పడాల్సిందే. సో అదే మన లైఫ్ స్టైల్ చెక్స్ అనేది. మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాం, మనకి 1000 రూపాయలు 2000 పర్ ఆర్డర్ ఉన్న రెస్టారెంట్కి వెళ్తాము, అది మనకు సరిపోదు. మనకు 5000 బిల్స్ అవుతున్న రెస్టారెంట్కి వెళ్ళాలి, ఎందుకంటే అది ఇంకా గ్రాండియర్గా ఉంటుంది, లేకపోతే మనకి ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టుకోవడానికి పనికొస్తుందని చెప్పేసి చాలామంది వెళ్తారు. అది మన లైఫ్ స్టైల్ చెక్ అనమాట. అండ్ డ్రెస్సెస్, మొబైల్ ఫోన్స్, ఇవన్నీ అంటే ఇంకోటి మేజర్ థింగ్ నేనేం చెప్తాను అంటే, మీరు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఏదైతే కొంటున్నారో, ఏదైతే 20,000 10,000 అబోవ్ వెళ్తున్న ప్రోడక్ట్స్ కొంటున్నారో, మీకు ఎవ్వరు మీకు ప్రోడక్ట్ ప్రైస్ చెప్పరు, మీకు ఈఎంఐ ప్రైజెసే చెప్తారు. ఎగ్జాంపుల్గా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఈఎంఐ ఫోన్ ఖరీదు ఎంత అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు చెప్పగలుగుతారా ఈఎంఐ ఫోన్ కాస్ట్ ఎంత చెప్పగలుగుతారా? లేటెస్ట్ ట్రెండ్ 35,000. సో ఎవరైనా సరే మనము ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పలేము, ఎందుకంటే ఈ మార్కెటింగ్ ఎట్లా అవుతుందంటే పర్ మంత్ 2,000 రూపీస్ లేకపోతే పర్ మంత్ 4,000 రూపీస్ కడితే చాలు అని చెప్పేసి మనకి మార్కెటింగ్ చేస్తారు. అమెజాన్ వాళ్ళైనా సరే, ఫ్లిప్కార్ట్ వాళ్ళైనా సరే, ఏ ఈ కామర్స్ వెబ్సైట్ అయినా సరే, వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ మంత్ 4,000 రూపీస్ కడితే చాలు అని చెప్తారు. కానీ అది 4,000 ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 36 months లేకపోతే 42 months అని చెప్తారు. సో ఈ ఈఎంఐ ట్రాప్లో పడడానికి మెయిన్ రీజన్ మార్కెటింగ్ అండ్ మన బ్రెయిన్ వాషింగ్. సో ఎప్పుడైతే సరే మనం ఈఎంఐ పారామీటర్స్లో కాకుండా హోల్ ప్రైస్లో మనం ఎంత పెట్టి కొంటున్నాం అనేది ఆలోచన చేసుకుంటే డెఫినెట్గా ఆ ట్రాప్లకి వెళ్ళి బయటపడతాము. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ వల్ల మనకి ఈఎంఐస్ అనేది చాలా పెరిగిపోయినాయి. క్రెడిట్ కార్డులో మనకి డిస్కౌంట్ వస్తుంది, కూపన్ కోడ్స్ వస్తున్నాయి, లేకపోతే అడిషనల్గా బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి క్రెడిట్ కార్డ్స్ అందరు కొంటున్నారు. కాకపోతే ఈ క్రెడిట్ కార్డ్ వల్ల మనకు వచ్చే మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనకి అవసరం లేని వస్తువులు కూడా మనం కొంటుంటాం. అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఆల్రెడీ ఉన్న మంచి ఫంక్షనాలిటీ ఉన్నా సరే, క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే ఒక 3,000 అడిషనల్ డిస్కౌంట్ వస్తుందని చెప్పేసి కొత్త ఫోన్ కొంటాం, కొత్త ఈఎంఐస్ స్టార్ట్ అవుతాయి. సో అందుకే మనం అయినంత దూరం క్రెడిట్ కార్డ్కి, అన్లెస్ ఇట్స్ అనే ఎమర్జెన్సీ పర్పస్లో ఉంటే తప్పితే క్రెడిట్ కార్డ్ అసలు వాడకండి. క్రెడిట్ కార్డ్ ఎట్లా ఉండాలంటే, మన దగ్గర అసలు క్యాష్ ఏం లేదు, లేకపోతే ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కలిసి నేను బయట పడాలి అనుకుంటే అప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డ్ యూజ్ చేయండి. చాలా పెద్ద పెద్ద రిచ్ ఇండివిజువల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ క్రెడిట్ కార్డ్ లిమిట్ 10 lakhs నుంచి 20 lakhs కూడా ఉంటుంది. అది ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్లోనే వాళ్ళు యూజ్ చేస్తారు. ఫర్ ద పీరియడ్ ఆఫ్ లాస్ట్ 20 years 10 years యూజ్ చేయని వాళ్ళు కూడా నాకు తెలుసు అనమాట. సో అంత డిసిప్లిన్గా మనం ఉంటే తప్పితే మనం సేవింగ్స్ చేయలేము, ఇన్వెస్ట్మెంట్స్ చేయలేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.